హలో ఎవరీవన్. సో ముందుగా గైస్ ఈ వీడియో అనేది మీరు ఆల్రెడీ చెప్పాను. సో ఓన్లీ గైడెడ్ స్టూడెంట్స్ మాత్రమే. ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోకపోతే కెన్ స్కిప్ దిస్ వీడియో. సో మెయిన్ గా ఏంటి అంటే ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కెమిస్ట్రీ అనేది లైక్ ఒక డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే బెటర్ ఏమో చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ ఎవరైతే గైడెన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు ఏం అర్థం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ మేము స్టార్ట్ చేస్తున్నామని, ఈ చాప్టర్ లో ఉన్నాం, ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఏదో ఒకటి మీరు చెప్పగలిగితే సో ఓకే వీళ్ళు ఈ పాయింట్ అవుట్ దగ్గర లైక్ లాగ్ లో ఉన్నారు. సో కాబట్టి నేను ఇంకా ఏమైనా చెప్పాలి వీళ్ళకి అని చెప్పి నేను ఆలోచిస్తాను. ఓకేనా? అలా కాకుండా మీరు ఏం చెప్పకుండా ఓన్లీ లైక్ కొట్టి వెళ్ళిపోతే మాత్రం నేనేం చేయలేను. ఓకేనా? సో మీరు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ కాదు, మీరు ఎక్కడ అయిపోతున్నారు, ఎక్కడ ల్యాగ్ లో ఉన్నారు, లైక్ ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేయలేకపోతున్నారా, అలాంటివి అనమాట. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. సో మోర్ ఓవర్ ఏంటి అంటే మీరు ఈ యొక్క రిజల్ట్ అనేది మీరు పక్కన పెట్టండి. ఓకేనా? సో మీరు ఏమంటారంటే నాకు 100 ర్యాంక్ రావాలి, 200 ర్యాంక్ రావాలి. సెట్ చేసుకోండి. లైక్ రిజల్ట్ అనేది సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకోండి. కాకపోతే ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది కూడా అంతలా చేయాలన్నమాట. ఓకేనా? సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా ఒకసారి అయితే మీకు షేర్ చేస్తాను వీడియో. సో గైస్ ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో మెయిన్ గా ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో మీకు సిలబస్ అనేది క్లారిటీగా అర్థమైపోతే ఇంకా ఏం అవసరం లేదనమాట. ఓకేనా? సో మెయిన్ గా నేను సిలబస్ అనేది ఎలా చేసుకోవాలని చెప్తాను. సో ఈ సిలబస్ అనేది బోత్ ఏపీ వాళ్ళకి ఈసెట్ లైక్ టీఎస్ వాళ్ళకి సేమ్ గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా అయితే డిస్కస్ చేయను. సో మెయిన్ గా ఒకటే, లైక్ ఈ 10 చాప్టర్స్ నుండి మీరు అన్ని చదవాలనుకుంటున్నారా, లేదా కొన్ని చాప్టర్స్ మాత్రం సెలెక్టెడ్ గా చదవాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. సిలబస్ ని ప్రాపర్ గా అర్థం చేసుకున్నాక మెయిన్ గా ఏ టాపిక్స్ చూడాలి, లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని పెట్టి నువ్వు ఏది డిసైడ్ అవ్వాలనుకుంటున్నావు అది డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇది నేను గైడెన్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు ప్రాపర్ గా సిలబస్ అనలైజ్ చేయగలిగితే మీరు ఎక్కడ ల్యాగ్ లో ఉన్నారు ఏంటి అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఈ టాపిక్స్ అని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అయినప్పుడు ఏం ప్రిపేర్ అయ్యాను చెప్తాను చూడండి. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్, యాక్షన్ బేసిస్. నాకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది అంత క్లారిటీగా రాదనమాట. సో కాబట్టి నేను అది స్కిప్ చేశాను. అక్కడ నాకు పోతే ఎన్ని మార్క్స్ పోయాయి, లైక్ నేను ప్రాబ్లమేటిక్ గా అయితే నాకు రాదు, బట్ థియరీ వరకు అయితే నాకు వచ్చు కాబట్టి అక్కడ నేను అలా అనుకున్నా సరే 2 మార్క్స్ పోతాయి అనమాట. ఎందుకంటే అక్కడ 4 మార్క్స్ అనేవి మొత్తం ఎలక్ట్రోకెమిస్ట్రీ అయితే, ఇక్కడ మీకు చూడొచ్చు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది మొత్తం 4 మార్క్స్ అనుకుంటే 2 మార్క్స్ అనేవి థియరీ తీసినా సరే ప్రాబ్లమ్స్ అని పక్కకు 2 మార్క్స్ వస్తాయి కాబట్టి నేను అక్కడ అలా స్కిప్ చేశాను అనమాట. ఓకే నా, సో స్కిప్ చేసినా సరే మొత్తం స్కిప్ చేయను. చాప్టర్ మొత్తం స్కిప్ చేస్తావు అనుకో నువ్వు ఖచ్చితంగా దెబ్బడిపోతావు. సో కాబట్టి ఏదైతే ఆ, ఒక చాప్టర్ అనుకుంటున్నావు ఆ చాప్టర్ సంబంధించిన థియరీ పార్ట్ వరకు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అనేది నీకు చెప్తాను. లైక్ కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ ఉంది కదా అది చెప్తాను అనమాట. ఓకేనా? సో కరోజన్ పాలిమర్స్ ఫ్యూయల్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇలా చూసుకోవడం వల్ల నాకు వచ్చిన మార్క్స్ ఏంటి అంటే 25కి 21 మార్క్స్ వచ్చాయి అనమాట కెమిస్ట్రీలో. సో మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత క్లారిటీగా చదివాను అనేది, లైక్ ఎంత ప్రీ ప్లాన్ అనేది వర్కౌట్ చేశాను దాని మీద. ఓకేనా? సో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ మీకు డీటెయిల్ సిలబస్ అనేది ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది ఏపీ సెట్ వాళ్ళకి, టీఎస్సీ సెట్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు టీఎస్సీ కావాలనుకున్నా సరే నేను పంపిస్తాను అనమాట. నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను, అలాగే గ్రూప్ లో ఒకసారి మళ్ళీ పంపిస్తాను. ఈ వీడియో పెట్టిన తర్వాత గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. అప్పుడు ఒకసారి మీరు చూడండి. ఓకేనా? సో అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని నన్ను అడిగితే ఫస్ట్లీ ఏంటి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకున్నారు. కెమిస్ట్రీలో మీరు అటామిక్ స్ట్రక్చర్ కానీ కెమికల్ బాండింగ్ కానీ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంసెట్ ఈ సెట్ అని పక్కన పెట్టండి. ఓకేనా? ఎంసెట్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ పీడిఎఫ్ ఓపెన్ ఇది పక్కన పెట్టండి. అది ఈ సెట్ వరకు యూజ్ అవుతుంది. ఓకేనా? అన్ని అన్ని కాకపోయినా సరే ఈ సెట్ వరకు కూడా యూజ్ అవుతాయి అనమాట. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో దానికి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నోట్ చేసుకోండి ఒక దగ్గర. నోట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ చాప్టర్ అనేది ఫినిష్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇవి మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో పంపించాను. ఓకేనా? టెలిగ్రామ్ లో పంపించాను కాబట్టి మళ్ళీ ఎక్కడ బ్రో ఇవన్నీ అడిగితే మాత్రం ఏం చేయలేను. ఓకేనా? సో ఇంకొంతమంది పంపించలేదు, పంపిస్తాను, పక్కగా పంపిస్తాను. ఎందుకంటే లైక్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల చూసుకోవట్లేదు. పంపిస్తాను. ఓకే? కెమిస్ట్రీ స్టార్ట్ నోట్స్ ఓపెన్ చేయగానే మీకు మొత్తం 10 చాప్టర్స్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం 10 చాప్టర్స్ అనేవి 30 పేజెస్ లో ఫినిష్ చేసి ఉంటాం కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాప్టర్ తీసుకుంటారు కదా, ఆ కెమికల్ బాండింగ్, అటామిక్ హిస్టరీ ఏదో ఒకటి. అది అయిపోగానే మీరు ఏం చేస్తారంటే నార్మల్ గా మీరు లైక్ కూర్చొని అంటే లైక్ అదే ఓ రోజంతా చదవడం అనేది కరెక్ట్ కాదు. మీరు నార్మల్ గా ఫ్రీగా ఉన్న టైంలో బస్సులో ఉంటున్నప్పుడు, కాలేజీలో ఉంటున్నప్పుడు, లేదంటే
ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు బస్సులో మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, అలాంటి టైంలో మీరు కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ అని చూసుకోండి. మళ్ళీ మీరు కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ నాది చూసి మళ్ళీ మీరు రాస్తే అంతకు మించిన ఫోర్స్ థింగ్ ఉండదు కాబట్టి మెయిన్ గా ఏం చేస్తారంటే నార్మల్ గా చదువుకోండి. మీరు ఎగ్జామ్ కి ఎలా అయితే చదువుతారో అలానే చదువుకోండి. ఓకేనా? సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎలా అయితే చదువుతారు, ఈ సెట్ కాకుండా మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, అలాంటప్పుడు ఎలా చదువుకుంటారో జస్ట్ అలానే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ ఒక చాప్టర్ అయిపోగానే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇక్కడ 1 to 4 అండ్ 5 to 10 ఎందుకు డివైడ్ చేశానంటే మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండడం అనమాట. లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి 1 to 4 ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేసి నార్మల్ గా చూడండి లైక్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పి మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పేజ్ లో రాసుకోండి, ఒక పేపర్ లో రాసుకున్నాక అట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ ఏదైతే సాటర్డే సండే నేనైతే ఖాళీగా ఉంటాను. సాటర్డే మ్యాక్సిమం ఖాళీగా ఉండకపోవచ్చు కానీ సండే ఖాళీగా ఉంటాను అనమాట. మీ వీడియోస్ చేస్తూ ఉంటాను, అలాగే ఏదైనా మా ఫ్రెండ్స్ సంబంధించిన ఎడిటింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ టైం అనేది మీరు చూసుకొని ఖచ్చితంగా మీకోసం అయితే పక్కగా టైం పెడతాను. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే నాకు పర్సనల్ గా పంపించండి. అని నాకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ డౌట్ ఉన్నాను, మీరు పక్కాగా డౌట్స్ అనేవి వస్తాయి, మీరు చదివితే పక్కాగా డౌట్స్ వస్తాయి కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మీకు లేకపోవచ్చు. టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి చూసుకుంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ లేవన్నమాట. ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే ఐసోటోప్స్ కానీ ఐసోబార్స్ కానీ ఇలాంటి టాపిక్స్ లేవు. అయినా సరే చదవడానికి అయితే ట్రై చేయండి. చిన్న చిన్న టాపిక్స్ అవి. వాటికి అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీకు డౌట్ ఉంటే ఒక పేపర్ లో రాసుకోండి. అన్న ఈ ఈ ఈ ఈ పేజ్ లో నాకు డౌట్ ఉంది అండ్ అలాగే ఆ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఏం రావు, ఈ ఆన్సర్ ఇలా ఇచ్చావు కదా అన్న, ఒకసారి నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనని చెప్పి రాసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగడం కంటే అది ఫోన్ చేసి ఇంకొకటి ఏంటంటే నా ఫోన్ స్పీకర్ పనిచేయట్లేదు అబ్బా, ఇది చాలా డెడ్లీది ఇది. అంటే ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా మంది కాల్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కన్వీనియన్స్ గా లేదనమాట ఫోన్ అనేది. మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే ప్రతిసారి కూడా నేను ఈ బడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? స్పీకర్ పని చేయట్లేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? సో అది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీరు మాక్ టెస్ట్ వెళ్ళిపోతారు. మాక్ టెస్ట్లు అనేవి ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇంకా ఎవరిదైనా ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం. చాలా మంది మెసేజ్ చేశారు. సో ఇది వాళ్ళు అంటే చాలా మంది పర్సనల్ గా తీసుకుంటారు కదా, వాళ్ళందరూ డెఫినెట్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ కెమిస్ట్రీ మాక్ టెస్ట్ అంటే ప్రతి చాప్టర్ వైజ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అటమిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ అని ఉంది కదా, సో దీనికి ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయగానే మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు. ఆ పేజ్ లో మీరు నీట్ గా ఆ యొక్క ఆన్సర్స్ అనేవి రాసుకుంటారు అనమాట. ఓకేనా? మీకు ఎక్కడైతే రాలేదనుకుంటున్నారో అవి ఒక పేజ్ లో ఒక పేపర్ లో రాసుకోండి. రాసుకున్నాక నాకు పర్సనల్ గా పంపించారు అనుకోండి, వాటి మీద ఖచ్చితంగా డీటెయిల్ గా వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఐదర్ అది శనివారం అవ్వచ్చు, ఆదివారం అవ్వచ్చు, ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇది ఇలా మీరు ప్రతి చాప్టర్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ది 10 days మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. ఫౌండేషన్ అనేది పక్కగా పడిపోద్ది. ఓకేనా? మీరు ఎలాంటి కోచింగ్ అయినా సరే చేయగలుగుతారు అనమాట. సో లైక్ ప్రతి ఒక్కరు చెప్తారు అన్న ఈ కోచింగ్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి. సో ఆల్రెడీ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ కోచింగ్ అనే మాట మీ నోట్ నుండి రాకూడదు. ఓకేనా? సో ఒకటే మీరు టైం అనేది పెట్టలేకపోతున్నారు. కోచింగ్ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే అక్కడ వందల అంటే 200 300 లెక్చర్స్ ఇచ్చేస్తారు అనమాట, వీడియోస్ ఇచ్చేస్తారు. ఆ వీడియోస్ అని మీరు చూసుకుంటేటప్పటికి టైం అయిపోతుంది. మీరు మళ్ళీ నోట్స్ గట్రా రాస్తారు, అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, మళ్ళీ దాన్ని రివైజ్ ఎలా చేస్తారు, చాలా పెద్ద కాన్సెప్ట్స్ అవి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే నోట్స్ ఏదైతే ఇచ్చానో ఆ నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రాపర్ గా అనలైజ్ చేసిన తర్వాత మీరు నేను రాసింది ఏదైనా చదువుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ అనేది పడండి. దాని తర్వాత మాక్ టెస్ట్లు రాయండి. ఫైనల్ గా ఇంకొకటి ఏంటి అంటే మీకు లాస్ట్ 10 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు పెడతాను. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ పెడతాను. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇదిగోండి సిలబస్ ని ప్రాపర్ గా అనలైజ్ అని చెప్పాను కదా. సో కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ అని చెప్పాను కదా. సో ఇది మీకు పెడతాను, పక్కగా పెడతాను. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం నేను పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. గ్రూప్ అనేది ఏం లేదు. గైడెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఎవరికి గ్రూప్ లేదు, నేను గ్రూప్ కూడా క్రియేట్ చేయను. అది పక్కాగా ఏంటి అంటే లైక్ అది వేరే వేరే ఫార్మాట్ లో వెళ్తుంది కాబట్టి సో వేస్ట్ ఆఫ్ టైం. సో ఎవరైతే తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది కూడా. ఓకేనా? సో ఇది ఏ యూట్యూబ్ ప్లేలిస్ట్ అని పక్కగా చెప్పను. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఆలోచిస్తూ. సో అలాంటి మీరు చేయొద్దు. రిజల్ట్స్ అనేవి పక్కన పెట్టండి, మీ ప్రాసెస్ మీరు ట్రస్ట్ చేయండి. ఓకేనా? నేను కూడా 45 days అలా చేశానంటే ప్రతిరోజు ఆలోచించుకుని కూర్చున్నానంటే ఖచ్చితంగా నా టైమే వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి మీరు అనవసరంగా వేస్ట్ చేసేసిన అవసరం అస్సలు లేదు. ఓకేనా? సో ఎక్కువ ఆలోచించొద్దు. ఒకటి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ఒక్కడిగా ఉండడం కంటే కలిసి ఉండడం ఇంకా
మంచి రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి సో చూసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది, మొత్తం 10 days ఫినిష్ చేయండి. అయితే మీరు మార్నింగ్ పెట్టుకుంటారా, ఈవినింగ్ పెట్టుకుంటారా, టైం అనేది నాకు అనవసరం. ఓకే, పక్కాగా మీరు టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మీ టైం ని మీరు పక్కాగా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి. అండ్ డెఫినెట్లీ మీ సిచ్యువేషన్స్ అనేవి పక్కాగా క్లియర్ అవుతాయి. లైక్ ఎందుకంటే తెలుసు, ఒక డిప్లొమాలో వచ్చిన ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి పక్కాగా బాగుండవు. సో కాబట్టి మీరు మీ ఫాదర్స్ ని లేదా మదర్స్ ని మేక్ యువర్ ఫాదర్స్ పేరెంట్స్ ప్రౌడ్ అనమాట. ఓకేనా? సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మీకు డౌట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు ఒక దగ్గర రాసుకోండి. నాకు శనివారం కానీ ఆదివారం కానీ పెడితే అదే రోజు నేను ఖచ్చితంగా, మీరు మార్నింగ్ పెట్టారనుకోండి, అదే రోజు ఈవినింగ్ నేను ఖచ్చితంగా వీడియో చేసి పెట్టేస్తాను. ఓకేనా? అండ్ చూద్దాం ఎంతమంది పెడతారో. అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.